హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవి టాక్స్. టుడే వీడియోలో గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయే పచ్చడి అంటే అది గోంగూర పచ్చడి మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, చూసేద్దాం. ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఇవి బాగా హీట్ అయిన తర్వాత ఒక 5 to 6 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఓకే, ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోంగూరని తీసుకోండి. ఈ గోంగూరని అదే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గోంగూరని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి, లేదంటే అస్సలు టేస్ట్ ఉండదు. ఇక్కడ గోంగూరలో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్, అప్పుడైతే గోంగూర పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఓకే, పాన్ మీద మూత పెట్టేసుకుని ఒక 2 minutes బాగా ఉడకనివ్వండి. అప్పుడు గోంగూర బాగా ఉడుకుతుంది. నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసి కోర్స్గా గ్రైండ్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేయాలి. ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కూడా యాడ్ చేయండి. వీటన్నిటిని కూడా కోర్స్గా గ్రైండ్ చేయాలి. అలా చేసుకున్నట్లయితేనే బాగా టేస్ట్గా ఉంటుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గోంగూర పచ్చడి అనేది టేస్ట్ ఉండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తాలింపుకి రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక పాన్ తీసుకుని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులోకి తాలింపు దినుసులు, కొంచెం జీలకర్ర, 6-7 వెల్లుల్లి రెబ్బలు, 2 కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఈ తాలింపులోకి వేసి 1 minute బాగా కలుపుకుని ఫ్రై చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఈ పచ్చడిలోకి ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ అనేది కరెక్ట్గా వేసుకుంటే పచ్చడి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ గోంగూర పచ్చడి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.